ఈ వధూవరులకు ఏక నక్షత్రమైనా కూడా వివాహం చేయవచ్చే నక్షత్రాలు ఏంటంటే రోహిణి, ఆరుద్ర, మగ, హస్త, విశాఖ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు. వధువులకు ఏ నక్షత్రమైన వివాహం చేయవచ్చును. ఇంకను అశ్విని, కృత్తిక, మృగశిర, పుష్యమి, పుబ్బ, ఉత్తర, చిత్త, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలకు పాదభేదం ఉన్నప్పుడు కూడా వధువులకు ఒకే నక్షత్రమైన చుట్టూ వివాహం చేయవచ్చును. అలాగే భరణి, ఆశ్లేష, స్వాతి, జ్యేష్ఠ, మూల, ధనిష్ట, శతభిష, పూర్వభద్ర నక్షత్రాలు వధువులకు ఒకే నక్షత్రం అయినప్పుడు వివాహానికి పనికిరాదు. ఇది గుర్తుంచుకోవాలను. అవి ఏమంటే మళ్ళీ చెప్తాను. భరణి, ఆశ్లేష, స్వాతి, జ్యేష్ఠ, మూల, ధనిష్ట, శతభిష, పూర్వభద్ర నక్షత్రాలకు వధువులకు ఒక నక్షత్రం అయితే పనికిరాదు అన్నమాట, చేయకూడదు వివాహం.